సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల్లో కాల్షియంను నియంత్రిస్తుంది, అవసరం ఉన్నంత వరకు ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. పాలకూర ఎదిగే పిల్లలకు పెడితే చాలా మంచిది, వారు దృఢంగా ఎదుగుతారు. నెంబర్ 2, రోగ నిరోధక శక్తి. పాలకూరలో బీటా కెరోటిన్, జిక్సాంతిన్, లుటిన్, క్లోరోఫిల్ అనబడే పోషకాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఒక కట్ట పాలకూరను తీసుకుని పాలకూరను ముందు శుభ్రంగా వాష్ చేసి వేడి నీళ్ళలో ఉడకపెట్టండి. ఆ ఉడకపెట్టిన దాన్ని చల్లారిన తర్వాత వాటర్తో సహా మిక్స్ చేసి పేస్ట్ కింద చక్కగా చేసేయండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆ పాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత ఈ ప్యూరీ ఉంది కదా, ఈ ప్యూరీని వేసేయండి. ఈ ప్యూరీని వేసిన ఒక్క నిమిషం ఉంచి వెంటనే మనం ఇది ఉంటుంది కదా, మనం పన్నీర్ తయారు చేసుకున్నాం కదండి, పన్నీర్ తయారు చేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్న క్యూబ్స్ వేసేయండి. అవి వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు దీనిలోకి కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. కలుపుకొని ఒక 5 సెకండ్లు అలా ఉంచండి. ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా దీన్ని పాలకూరని చక్కగా చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. పుల్కాలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా 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 మంచిది. అందుకే మీకు వినిపించాను కూడా. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో వీడియో పెట్టినప్పుడు దానివల్ల ఏంటి ప్రయోజనం అని చూపిస్తా. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.